మీకు ఒడిశా ఇన్ఛార్జ్ ఎందుకు ఇచ్చారండి? జట్టి కుసుమ్ కుమార్ గారికి ఒక కులాహంకారి అంటే మీరు పార్టీలో పదవులు అనుభవించారు కానీ వ్యక్తిగతంగా మీరు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మినిస్టరో ఎందుకు కాలేకపోయారు అని అడిగితే పార్టీ ఆర్గనైజేషన్లోనే పనిచేద్దాము. బట్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇంకా? తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నేను రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్. స్వయాన మీ మిత్రుడు, మీ సన్నిహితుడు, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మీకు ఎమ్మెల్సీ ఇచ్చి ఏదైనా గౌరవంగా ఆ తర్వాత మహేష్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎందుకు జాతీయ రాజకీయాల మీద ఎందుకు దృష్టి పెడతారు జట్టి కుసుమ్ కుమార్ అంటే? నాకు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేయడం అనేది నాకు ఇష్టం. రాజీవ్ గాంధీ గారు స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, దానికోసం జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను పనిచేస్తాను. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిరా? దాదాపు అన్ని హామీలు నెరవేర్చాము. 6 గ్యారెంటీలకు 6 గ్యారెంటీలు. ఓకే, తులం బంగారం ఎంతమందికి ఇచ్చారు మీరు? తులం బంగారము కూడా ఇవ్వటం జరిగింది. తులం బంగారం ఇచ్చిరా? కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు కొందరికి ఇచ్చాము తులం బంగారం. చాలా సెన్సేషన్ అవుతుంది. కానివ్వండి, మీరు తులం బంగారం ఇచ్చినామంటారు. మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చాము. తులం బంగారం కూడా ఇచ్చినాము అని అన్నారు మీరు. తులం బంగారం కూడా దాంతో పాటు కావాలంటే చేసుకున్న పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ డాటా తీసుకొని వెళ్ళి మీ దగ్గర మీకు ఇప్పిస్తాను, మీకు ఐఎన్పిఆర్ కి చెప్పేసి. తులం బంగారం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిరా? తులం బంగారం ఇచ్చానని నేను అనలేదు. ఫ్లాష్ బ్యాక్. కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు కొందరికి ఇచ్చాము తులం బంగారం. చాలా సెన్సేషన్ అవుతుంది. కానివ్వండి, ఇప్పటికీ కూడా రైతులు నిమ్మలంగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారి పాలనలో? డెఫినెట్గా సంతోషంగా ఉన్నారని చెప్తాను, ఎందుకంటే నేను కూడా ఒక రైతుని. మీరు రైతా? రైతు భరోసా ఇచ్చారా? ఇచ్చినాం కదా. ఎన్నిసార్లు ఇచ్చారా, ఎన్నో కొట్టిరంట? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా గజ్జివల్ వస్తే కేసీఆర్ వచ్చేసి ఆమెకు కుచ్చినే చాయే, ఆమెకు ప్యార్ చాయే, మేము ధనిక రాష్ట్రము, డబ్బున్న రాష్ట్రము, మాకు ఇంత సర్ప్లస్ డబ్బు ఉంది అని చెప్పేసి అహంకారపూరితంగా మాట్లాడిన మాటలు కూడా మనం ఎవరో మర్చిపోలేదు. పులతో ఉన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అంటే పెట్టుబడులు రావు, ఆర్థిక వనరులు ఉండవు. సో కావాలని అట్లా చెప్పి అలా రాష్ట్రాన్ని ఈ స్థాయికి కేసీఆర్ గారు తీసుకొచ్చారు అని చెప్తారు. ధర్మాన్ని, నిజాన్ని కాపాడడానికి, న్యాయం పక్షాన్ని నిలబడడానికి తెలంగాణ రాష్ట్రం పులిలాగా ఎప్పుడు కూడా తయారే ఉంటది. ప్రాణిత చేవెళ్ళ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టిన ప్రాజెక్టుని అంటే కేవలం డబ్బుల కోసం కాళేశ్వరం కట్టిరు అంటారు మీరు. బిఫోర్ కాళేశ్వరం తెలంగాణలో సర్ప్లస్గా పంటలు అయితే బండలేదు. మరి పీసీసీగా ఉన్నప్పుడు బూతులు మాట్లాడము, అవతల వాళ్ళని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడడం ఓకే, బట్ ముఖ్యమంత్రి తర్వాత కూడా మాట్లాడడం అనేది మంచిది కాదు అని యాజ్ అ ఫ్రెండ్గా మీకు అనిపించింది ఎప్పుడైనా? నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఏఐసిసి సెక్రటరీ, ఒడిశా ఇన్ఛార్జ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ. ఇవాళ మన ముందు ఉన్నారు జట్టి కుసుమ్ కుమార్ గారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. లెట్స్ ఇంట్రడ్యూస్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నాను. అంటే నేను దాదాపుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అని చెప్పా, పిసిసి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పా, ఇప్పుడు ఒడిశా ఇన్ఛార్జ్ అని చెప్తున్నా. ఇన్ని పదవులు అనుభవించారు కదా, మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే నేను అనుభవించింది అనేది కాదు, నిర్వహిస్తున్నాను. ఓకే, పార్టీ పదవులు. అంటే నేను ఒకటి ఒక రకంగా చెప్పాలంటే వతందార్ని. కాంగ్రెస్ పార్టీ, ఐఎమ్ ద స్టేక్ హోల్డర్ ఆఫ్ ద పార్టీ. మాది 4th జనరేషన్ కాంగ్రెస్ మ్యాన్ నేను. అంటే మా ఫాదరు, మా తాత, మా ముత్తాత కాడ నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చాం. 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవిస్తే 1890లో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జట్టి అంకిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. అప్పుడు ఆయన కౌన్సిలర్ తెనాలిలో. రూదర్ఫోర్డ్ అని అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా చూస్తుంటాము, రూదర్ఫోర్డ్ అని. ఆ రూదర్ఫోర్డ్ అనే అతను అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్. అంటే గుంటూరు జిల్లా కలెక్టర్ అంటే గుంటూరు నుంచి ఈస్ట్, వెస్ట్, విజయనగరం, పాడేరు ఎంత కూడా గుంటూరు అంత పెద్ద జిల్లా. ఆ టైంలో మా ముత్తాత కౌన్సిలర్, ఇండిపెండెంట్ కౌన్సిలర్ తెనాలి నుంచి. ఆ తర్వాత మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, మా ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్. మొత్తం మాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, దట్స్ గాంధీస్ట్ ఫ్యామిలీ అండ్ కాంగ్రెస్ ఫ్యామిలీ. ఓకే, నేను కూడా నా 17 ఏటనే ఎన్ఎస్యూఏలోకి రావటము, ఎన్ఎస్యూఏలో విద్యార్థి కాంగ్రెస్లో, తర్వాత యూత్ కాంగ్రెస్లో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చాలా పదవులు చేస్తూ వచ్చాను. నేనేంటంటే నా కాంగ్రెస్ పార్టీతో నాకున్న అనుబంధం అంత పెద్దది. రైట్. ఒక్కొక్కటి పదవులు నేను అంతకుముందు ఎన్ఎస్యూలో ఉన్నట్టు, తర్వాత యూత్ కాంగ్రెస్కి ప్రమోట్ అయిన, యూత్ కాంగ్రెస్ నుంచి పీసీసీలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నేను రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురం వర్కింగ్ ప్రెసిడెంట్స్. ఆ తర్వాత ఆయన పీసీసీ అయ్యాడు, నేను ఏఐసీసీకి వెళ్ళాను.
రైట్, ఓకే. మీరు పార్టీలో పదవులు అనుభవించారు కానీ వ్యక్తిగతంగా మీరు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మినిస్టరో ఎందుకు కాలేకపోయారు అని అడిగితే అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేదు. మీకే ఇంట్రెస్ట్ లేదు ఇక? నాకే లేదు. చాలాసార్లు పార్టీ కూడా ఇంట్రెస్ట్ లేదా లేకపోతే అవకాశాలు ఎప్పుడు రాలేదా? అంటే ఇనిషియల్గా ఉన్నప్పుడు అవకాశాలు అంటే నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు వెంకటరెడ్డి గారు నాతో పాటు యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ, ఇద్దరం జనరల్ సెక్రటరీస్ యూత్ కాంగ్రెస్లో. ఆయనకి ఒక నియోజకవర్గం అంటూ రావటం, నల్గొండ నుంచి 99లో నిలబడటం, గెలవటం. నాకు ఆ టైంలో ఒక కాన్స్టిట్యున్సీ అంటూ లేకపోవటం. మీరు పెట్టుకోలేదు? అంటే నేను పుట్టి పెరిగింది సంగారెడ్డి, మా మూలాలు వచ్చేసేసి తెనాలి. బట్ నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ సంగారెడ్డి, తెలంగాణ. మా ఫాదర్ రూట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే. కావటం వల్ల ఇక్కడ నాకు నియోజకవర్గం అంటూ లేకపోవడంతో ఇక నాకు నియోజకవర్గం కాదు, పార్టీ ఆర్గనైజేషన్లోనే పనిచేద్దాము. బట్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇంకా? అంటే డైరెక్ట్ ఎలక్షన్స్లో అసలు ఆసక్తి లేదు నాకు. ఇంకా రాజశేఖర రెడ్డి గారు కనుక చనిపోకపోయి ఉంటే 2010లోనే నాకు రాజ్యసభ వచ్చి ఉండేది. అంటే ఆయనకు అంత సన్నిహితుడు నేను. ఓకే. ఆయన చనిపోవడంతో రాజ్యసభ వెనకడికి చేసాం. తర్వాత ఇక ఇవన్నీ పరిణామాల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత నుంచి కూడా మీరు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ ఛాన్సే రాలేదు కదా. 2010-12 తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఉంది. రైట్, ఓకే. ఇప్పుడు అధికారంలో అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వయాన మీ మిత్రుడు, మీ సన్నిహితుడు, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మీకు ఎమ్మెల్సీ ఇచ్చి ఏదైనా గౌరవంగా అంటే నన్ను అడగటం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా. అంటే నాకు రాష్ట్ర రాజకీయాల మీద ఆసక్తి లేదు. నేను ఐ హ్యావ్ సెలెక్టెడ్ వన్ రూట్. నాకు జాతీయ రాజకీయాల్లోనే ఆసక్తి. లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్, సెకండ్ టర్మ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నేను వద్దన్నాను. ఒకసారి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసాము, రెండోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ నాకు వద్దు, జాతీయ స్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను అని దాని మీద నేను సోనియా గాంధీకి లెటర్ రాయటం, ఆమె యాక్సెప్ట్ చేయటము. ఆ తర్వాత మహేష్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎందుకు జాతీయ రాజకీయాల మీద ఎందుకు దృష్టి పెడతారు జట్టి కుసుమ్ కుమార్ అంటే? అంటే నాకు ఫస్ట్ నుంచి నేను ఐ హ్యావ్ సెలెక్టెడ్ దట్. రాష్ట్ర రాజకీయాల కంటే కూడా ఒక విషయం ఉంటుంది కదా దానికి సంబంధించి. అంటే నాకు జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేయడం అనేది నాకు ఇష్టం. వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారు స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాది ఎంత కాంగ్రెస్ ఫ్యామిలీ అయినా, పొలిటికల్ ఫ్యామిలీ అయినా, నేను ప్రత్యక్షంగా రావడానికి కారణం నాకు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ఐఎమ్ అడ్మైరర్ టు రాజీవ్ గాంధీ. ఓకే. కాబట్టి జాతీయ రాజకీయాల్లో ఉండటం అనేది, ఏదైనా రాష్ట్ర రాజకీయాలు అనేది ఒక చిన్న పరిధి, జాతీయ రాజకీయాలు అనేది చాలా పెద్ద పరిధి. కాబట్టి నేను జాతీయ రాజకీయాలను నేను ఫస్ట్ నుంచి ఎన్నుకోవటం, పార్టీ పరంగా కూడా జాతీయ స్థాయిలో పనిచేయడానికి ఇష్టపడుతుంటాను. అలాగే ఇక్కడ స్థానికంగా కాకుండా, ఎమ్మెల్సీలు కాకుండా నాకు రాజ్యసభ లాంటిది నేను ఎందుకు అడుగుతున్నానంటే జాతీయ రాజకీయాలను ఉండటానికి ఇష్టం ఉండటం వల్ల. అంటే టోటల్గా జట్టి కుసుమ్ కుమార్ డెడికేటెడ్ టు జాతీయ రాజకీయాలు అంతేనా? ఇక స్టేట్ పాలిటిక్స్ అసలు చేయరు ఇక? అంటే నాకు ఆసక్తి లేదు. ఒకవేళ పరిస్థితులు, కాలానుగుణంగా పరిస్థితులు వచ్చేసేసి మా అధినాయకుడు వచ్చేసి నోనో మీరు ఎవరి వర్క్ అని చెప్పిస్తే, ఇప్పుడు నేను మొన్న కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఒడిశా అయిన తర్వాత కూడా గాంధీభవన్లో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాకు ఒరిస్సా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఒరిస్సాలో పనిచేస్తూనే నా సొంత రాష్ట్రమైన తెలంగాణలో జిహెచ్ఎంసీలో కూడా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. 10 రోజులు ఒరిస్సాలో ఉన్నా, 20 రోజులు ఇక్కడే ఉంటా కాబట్టి జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, దానికోసం జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. ఓకే. ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉంటాం కాబట్టి హైదరాబాద్లో పార్టీకి ఎటువంటి పనులు చేయడానికి కానీ సిద్ధమే. కమింగ్ టు ది స్టేట్ పాలిటిక్స్, తెలంగాణ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. పరిపాలన ఎట్లుంది, బాగుందా అని అడిగితే ఏం చెప్తారు మీరు చెప్పండి. పరిపాలన చాలా బాగుంది. ఇందిరమ్మ పాలన అనేది ఏదైతే మాట్లాడుతూ మేమేదైతే స్లోగను హామీలు ఇచ్చామో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి అనేది అంటే బడుగు బలహీన వర్గాలకి, అన్ని అట్టడుగు స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా సముచిత గౌరవం ఇచ్చి వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చే కలిపేదే ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్య స్థాపనలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్, ఆయన క్యాబినెట్ సక్సెస్ అయ్యారని మీరు అనుకుంటున్నారు అంటున్నావు? నేను అనుకోవటం కాదు, ప్రజల నుంచి వచ్చిన స్పందన కూడా ఉంది. ఒక టైంలో రాష్ట్ర విభజన టైంలో 17,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా గజ్వేల్ వస్తే కేసీఆర్ వచ్చేసి ఆమెకు కుచ్చినే చాయే, ఆమెకు ప్యార్ చాయే, మేము ధనిక రాష్ట్రము, డబ్బున్న రాష్ట్రము, మాకు ఇంత సర్ప్లస్ డబ్బు ఉంది అని చెప్పేసి అహంకారపూరితంగా మాట్లాడిన మాటలు కూడా మనం ఎవరూ మర్చిపోలేదు. అటువంటి ధనిక రాష్ట్రాన్ని, ఆర్థికంగా 17,000 కోట్లు మిగిలిన రాష్ట్రాన్ని ఈరోజు దాదాపు 10 లక్షల కోట్లు అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయాడు. బట్ కొంతమంది చెప్పేది ఏంటి అని అంటే, కేసీఆర్ ఆ రోజు అట్లా ఎందుకు అన్నాడు అని బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అడిగినప్పుడు
వాస్తవానికి ఆ రోజు మిగులు బడ్జెట్ లేదు, అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రమే మనకు కేటాయించారు. కాకపోతే అప్పులతో ఉన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అంటే పెట్టుబడులు రావు, ఆర్థిక వనరులు ఉండవు. సో కావాలని అట్లా చెప్పి అలా రాష్ట్రాన్ని ఈ స్థాయికి కేసీఆర్ గారు తీసుకొచ్చారు అని చెప్తారు. అంటే మీరు అడిగిన నాయకులు ఏ స్థాయి నాయకులు నాకు తెలియదు, కానీ వారి అవగాహన రాహిత్యానికో అనుభవ రాహిత్యానికో నిదర్శనం ఆ మాట. ఎందుకంటే రాష్ట్ర విభజన టైంలో 17,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నది అనేది ఇట్స్ ఆన్ రికార్డ్. విభజన టైంలో ధనిక రాష్ట్రం కాదు, 17,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్ ఉంది, రూపాయి కూడా అప్పు లేదు తెలంగాణ రాష్ట్రానికి 2014లో కొత్తగా ఏర్పడినప్పుడు. అటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చేసేసి ఇన్ని లక్షల కోట్లు చేసుకొని ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు మొదలుపెట్టిన జలయజ్ఞంతో మొదలుపెట్టిన ప్రాజెక్టులని 80% పూర్తయిన ప్రాజెక్టులని రీడిజైన్ చేసి దాని పేరు మార్చి అదే ప్రాజెక్ట్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తే ఇతనికి డబ్బులు రావు, ఇతనికి డబ్బులు కావాలి. కాబట్టి ప్రాణిత చేవెళ్ళ అనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టిన ప్రాజెక్టుని దాని పేరు మార్చేసి కాళేశ్వరం అని చెప్పేసి రీడిజైన్ చేసేసి దానికి ఎక్కడెక్కడ తీసుకొచ్చి మల్లన్న సాగర్ అని, కొండపోచమని ఇవన్నీ రకరకాలు పెట్టేసి దాంట్లో దోపిడీ చేయడానికి డబ్బులు కావాలి న్యాయానికి. రాబోయే కాళేశ్వరం కట్టారంటారు అంతేనా? రాబోయే 20-25 ఇయర్స్లో రాబోయే ఆదాయాన్ని కూడా సోర్స్ కింద చూపించి బ్యాంకులు అప్పులు తెచ్చుకున్నారు. అంటే కేవలం డబ్బుల కోసం కాళేశ్వరం కట్టారు అంటారు మీరు? 100% డబ్బుల కోసము. లేకపోతే తెలంగాణలో పారుతున్న నీరంతా ఎట్లా పారుతుంది? అంతకుముందు మేము చేసిన ప్రాజెక్టుల ప్రకారమే అవి, దాన్ని తీసుకొచ్చి డిజైన్ మార్చేసాడు. కానీ మీరు టోటల్ గా కాళేశ్వరానికి వ్యతిరేకం కదా మీరు? తుమ్మిడిహట్టిలో సర్ప్లస్ వాటర్ ఉంది, సంవత్సరం పొడుగున వాటర్ ఉంటది. మేము వెళ్ళొచ్చాము, నేను రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా నాయకులు. బిఫోర్ కాళేశ్వరం తెలంగాణలో సర్ప్లస్ గా పంటలు అయితే బండలేదు. మరి దానికి కారణం ఏమో? కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఇప్పుడు మానేరు అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడుదో మిడ్ మానేరు ప్రాజెక్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి, SRSP ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవన్నీ నిజాం నవాబుల టైం నుంచి ఉన్న ప్రాజెక్టులు ఇవి. ఇతను చేసింది గ్రావిటీతో వచ్చే వాటర్ని వదిలేసేసి దానికి ఎంతో వ్యయము చేసేసి పంపింగ్ చేసి లిఫ్ట్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఏంది? గ్రావిటీ వచ్చే దాంట్లో నువ్వు డ్యాములు కట్టు. గ్రావిటీతో కడితే నీకు ఆ నుంచి నీకు హైడల్ పవర్ వస్తుంది. నీకు అది కాకుండా గ్రావిటీని వదిలిపెట్టేసేసి అక్కడ నుంచి నీళ్ళు ఎత్తి ఇంకో దగ్గర పోయాలి, అక్కడ నుంచి నీళ్ళు చేసి ఇంకొత్త పోయాలి. ఎంత అంటే టెక్నికల్గా ఇంజనీర్లకు మించి ఇతనే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇంజనీర్లకు ఇప్పుడు కాళేశ్వరం దాని మీద నివేదిక కమిషన్ వేసిన దాన్ని. కాళేశ్వరం వల్ల ఇలా రైతులు బెనిఫిట్ అవుతారు కదా ఎండ్ ఆఫ్ ద డే? కాళేశ్వరం వల్ల రైతులు బెనిఫిట్ కంటే కూడా కాళేశ్వరం వల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. రైట్, ఓకే, సరే. ఈ అంశాన్ని పక్కన పెడితే పరిపాలన గురించి చెప్పండి. మీరు ఎందుకు సాటిస్ఫై అయ్యారు బాగుంది అని చెప్పేసి? అంటే మాకు ప్రజల నుంచి స్పందన ఉంది. ఈరోజు స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిరా? దాదాపు అన్ని హామీలు నెరవేర్చాము. 6 గ్యారెంటీలకు 6 గ్యారెంటీలు. మేము మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా, సన్న బియ్యం అనేది మేనిఫెస్టోలో కూడా లేదు. పెట్టినవి నెరవేర్చిరా? అవి చెప్పండి. పెట్టినవి కూడా నెరవేర్చాము, పెట్టనివి కూడా చేస్తున్నాం. ఓకే, తులం బంగారం ఎంతమందికి ఇచ్చారు మీరు? అంటే తులం బంగారమా అనేది షాదీ ముబారక్లు అంతకుముందు ఇచ్చినాయి. తులం బంగారము కూడా ఇవ్వటం జరిగింది. ఎంతమంది ఇచ్చారనే డాటా నా దగ్గర లేదు. ఆ డాటా కావాలంటే తులం బంగారం ఇచ్చిరా? కొన్ని దగ్గర జరిగినాయి కదా. మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు కొందరికి ఇచ్చాము తులం బంగారం. సార్ చాలా సెన్సేషన్ అవుతుంది. కానివ్వండి, మీరు తులం బంగారం ఇచ్చినామంటారు. మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చాము. తులం బంగారం కూడా ఇచ్చినామో అని అన్నారు మీరు. తులం బంగారం కూడా దాంతో పాటు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ డాటా తీసుకోండి, వెళ్ళి మీ దగ్గర మీకు ఇప్పిస్తాను, మీకు INPRకి చెప్పేసి. తులం బంగారం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిరా? తులం బంగారం ఇచ్చానని నేను అనలేదు. తులం బంగారం కాదు, షాదీ ముబారక్ అంతకుముందు ఏదైతే ఉన్నాయో దాని ఆన్గోయింగ్ ప్రాజెక్టుని కంటిన్యూ చేశాం మేము. అవి ఇచ్చిర్రు. తులం బంగారం గురించి అడిగితే మీరు ఇచ్చినామో అని అన్నారు మీరు ఇందాక. అంటే షాదీ ముబారక్ చెక్కులు డబ్బులు లేకుండా అప్పులు చేసిపోయినా కానీ మేము ఇచ్చిర్రు. అవి కూడా అంటే రామగుండం ఎమ్మెల్యే గారు 6 లీలు పంచారు. అంటే పెళ్ళైన వాళ్ళకు పిల్ల పుట్టిన తర్వాత వాళ్ళు ఎత్తుకొని తీసుకొని పోతారు. అవి ఇచ్చారు. కేసీఆర్ కిట్లు అన్నాడు, ఆ కిట్లు ఏం చేశాడో ఏమని పెద్ద స్కామ్. దాని మీద పోతే డిబేట్ పోతే చాలా పెద్ద డిబేట్ అవుతుంది. మాకు ప్రజలు నాడి ఎప్పుడు తెలుస్తుంది? ఎలక్షన్లో తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే, అది బై ఎలక్షన్ అంటారు, అది ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల గెలిచింది అంటారు, విమర్శలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అల్టిమేట్లీ వాట్ ఈస్ దేర్, గెలిచిందా లేదా అనేది కావాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో దాదాపు 55-60% గ్రామ పంచాయతీలు మాకు వచ్చినాయి కదా. జూబ్లీహిల్స్లో మీరు కరెక్ట్గా గెలిచిరా? అంటే నవీన్ యాదవ్, చరిష్మా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా పనిచేసిందా? కరెక్ట్గా పనిచేసి గెలిచింది. ఇప్పుడు కేటీఆరే మాట్లాడినట్టున్నాడు కదా రిఫరెండం అనే మాట.
ప్రభుత్వ పనితీరుకి ఈ యొక్క ఎలక్షన్ నిదర్శనం అని చెప్పి మాట్లాడాడు కదా. దాని ప్రెస్టేజ్ తీసుకొని అక్కడ ఏమేం జరిగిందో చూసినాం కదా. అంటే దాంట్లో ఏమేం మా కాంగ్రెస్ పార్టీ యొక్క శ్రేణులు కలిసికట్టుగా పనిచేశారు. రిగ్గింగ్ విషయంలో కూడా రిగ్గింగ్ అనేది ఎక్కడ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే యొక్క ఫ్రీ బస్సు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఏదైతే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో సంక్షేమాన్ని అభివృద్ధిని కలిసి తీసుకెళ్తున్నాం. జోడెడ్లు బండ్ల కింద తీసుకుపోతున్నాం, రెండు కన్నులాగా. ఆ టైంలో స్టార్టింగ్లో హైడ్రా మీద చాలా విమర్శలు చేసిన వాళ్ళే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేస్తున్నారు. హైడ్రాతో భావితరాలకి చెరువులు కుంటలు అనేది లేకుండా పోతుండే, అటువంటిది రేవంత్ రెడ్డి గారి వల్ల ఈరోజు చెరువులు కుంటలు అనేది ఏర్పడుతున్నాయి అనేది మాట్లాడుతున్నారంటే ఇవన్నీ కూడా మాకు ఇవన్నీ పనిచేసి మాకు పాజిటివ్ రిజల్ట్. అది ప్రభుత్వానికి పాజిటివ్ రిజల్ట్. అది జూబ్లీహిల్స్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నాకు తెలిసి జూబ్లీహిల్స్ ఎన్నిక టోటల్ నవీన్ కుమార్ యాదవ్ చరిస్మా మీద గెలిచిరు అని అనుకుంటా నేనైతే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు వల్ల గెలిచింది. నవీన్ ఓకే 2-3 సార్లు నిలబడి ఉన్నాడు, అతనికి సానుభూతి ఉంది, యువకుడు, ఒక బీసీ బిడ్డ, ఇవన్నీ పనిచేసినాయే. కానీ మెయిన్ ప్రభుత్వ పనితీరు మీద జరిగిన ఎలక్షన్ అది. రైట్. అండ్ ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక టైంలో అంటే మీకు వినబడ్డదో వినవలేదో కానీ మాకైతే మీ పేరు కూడా వినబడ్డది, కంటెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి. అంటే సామాజిక వర్గ పరంగా అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే కమ్మగా సామాజిక వర్గం కాబట్టి, కమ్మ సామాజిక వర్గంలో నేను పాపులర్ కాబట్టి ఉంది. కానీ నేను ఫస్ట్ నుంచి మీకు ఇంతకుముందు చెప్పాను మన ఇంటర్వ్యూ మొదట్లోనే, నాకు రాష్ట్ర స్టేట్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. ఒకటి అంటే డైరెక్ట్ ఎలక్షన్స్లో నేను నిలబడే ఆలోచన లేదు నాకు. ఒకటి ఈ రెండిట్లో ఉన్నాయి కాబట్టి నన్ను కూడా అడగడం జరిగింది. అంటే నామినేటెడ్ పోస్టులే కావాలా మీకు? ఎట్లా? నామినేటెడ్ కాదు, నాకు కావాల్సింది ఆర్గనైజేషన్లో పనిచేయటం నాకు ప్యాషన్. అందరు ఎలక్షన్ జనరల్గా అంటే ఎవరికైనా సార్, అంటే ఎవరైనా కూడా ఒక పార్టీ నమ్ముకొని పార్టీలో ఒక 5-10 ఏళ్ళు పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఒక గవర్నమెంట్లో ఉండాలి, ఒక మంచి పదవి. నాకు అటువంటి ఆసక్తి లేదు. ఎందుకు లేదు? అది ఇక నాకు అటు నుంచి ఫస్ట్ నుంచి నాకు అట్లా ఆ లైఫ్లో నేను వెళ్ళాను కాబట్టి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని 20 ఏళ్ళు సెట్ కావాలా, లేకపోతే మీకు ప్రత్యక్ష రాజకీయాలు మీకు సెట్ కావాలా, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాలకు మీరు సెట్ కారానా? నేను సెట్ కానా, నాకు సెట్ కాదు. నా మనసు ఫస్ట్ నుంచి కూడా నాకు డైరెక్ట్ ఎలక్షన్స్ లో నిలబడే ఆలోచన లేదు. అంటే పొలిటీషియన్ అంటేనే ప్రత్యక్ష రాజకీయాలు కదా. అదే చాలా మంది అనుకుంటారు. నేను ఆర్గనైజర్, నేను ఐఎమ్ ఏ పర్ఫార్మర్ అండ్ ఐఎమ్ ఆర్గనైజర్. పార్టీ పరంగా ఆర్గనైజ్ చేస్తున్నవాడిని కాబట్టి నాకు పార్టీ పరంగా నాకు గౌరవం వస్తానుంది. పార్టీ పరంలో పనిచేయటమే నాకు ఎక్కువ ఇష్టం. ఎమ్మెల్యే కంటే, ఎంపీ గారి కంటే, మంత్రి కంటే కూడా ఒక పార్టీ పదవిలో పనిచేయటం, పార్టీ కోసం పనిచేయటమే నాకు ఇష్టం. అది ఎందుకు అనే దానికి అది నా మనసుకి నచ్చిన పని అది. నేను కాబట్టి అందరూ దానికోసం టికెట్ల కోసం కొట్లాడుతూ ఉంటారు, నేను అడగను. రైట్ సార్. నేను అంటే లాస్ట్ టైం మొన్న ఇంటర్వ్యూ గురించి వచ్చినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల, మీ బిజీ షెడ్యూల్ వల్ల నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. సో నేను అక్కడ కూర్చున్నారు, మీరు వచ్చేటప్పుడు మీ క్యాబిన్లో మీరు కూర్చున్నారు, నార్మల్గా పర్సనల్గా కూర్చున్నారు. మీరు మీ వర్క్ మీరే చేసుకుంటారు, ఒక సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటారు కంటిన్యూగా. మామూలుగా అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఒడిశా ఇన్ఛార్జ్ మీరు, ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ పార్టీకి సంబంధించి, ఏఐసిసి సెక్రటరీ మీరు, ఇంత చరిజ్మా ఉండి కూడా అట్లా సింపుల్ సిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అంటే మీరు వచ్చిన టైంలో నేను అది అప్లోడ్ చేస్తున్నా. ఓకే. నేను ఒడిశా ఇన్ఛార్జ్ అయిన కానీ పెట్టుకుంటారు కదా కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కి నన్ను ఒక ప్రత్యేక బాధ్యతల మీద హైకమాండ్ పంపింది. అక్కడ ఆర్గనైజేషన్ సెటప్ గురించి, డిసిసి అధ్యక్షుల సెలక్షన్ గురించి నన్ను పంపింది. అది అనేది ఇట్స్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, నాకు హైకమాండ్కి మధ్యలో ఉన్న కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఓకే. అది నా పిఎలకో లేకపోతే ఎవరికో స్టాఫ్కో ఇచ్చేసి అప్లోడ్ చేసే విషయం కాదు. ఇప్పుడు సపోజు ఒక 10 మంది యాస్పైర్ చేస్తారు ఒక దగ్గర, నేను మీ ఒక్కరి పేరే చెప్తాను. మీకు ఎందుకు చెప్పాలి, ఆయన పేరు రెండో ఆయన పేరు ఎందుకు చెప్పలేదు, మూడో అతని పేరు ఎందుకు చెప్పలేదు అనేది అది డైరెక్ట్ కాన్ఫిడెన్షియల్. డైరెక్ట్ నేను పంపిన అప్లోడ్ మా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళే రిపోర్ట్ అది. ఓకే. ఆ రిపోర్ట్ అనేది దాదాపు మా స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే సొంతంగానే అది చేసుకుంటారు. ఇంకొకరికి పక్క ఈ చేతికి చేసే పని ఈ చేతి లేనట్టు అంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆ టైంలో మీరు వచ్చారు, మీతో మాట్లాడుతూ కొన్ని అప్లోడ్ చేసేసాను నేను. ఓకే. అది నేను చేసుకోవటమే నాకు ఇష్టం. నేనేం ఫీల్ అయినా అంటే, అరే అంటే మావ చూస్తుంటాం కదా, చిన్న పనులను పెట్టుకుంటారు, అసిస్టెంట్లు ఉంటారు, పిఏలు ఉంటారు, వాళ్ళకి చెప్తారు పనులని కూడా. మీరు కూడా స్వయంగా ఆడనే కూర్చొని పని చేస్తుంటే కొంత అంటే ఆశ్చర్యము, వింత కనిపించుంటుంది, కొత్త కనిపించుంటుంది అది. కాబట్టి మీకు అంత డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. అది ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఓకే. ఆల్ సెక్రటరీస్ ఆర్ జనరల్ సెక్రటరీస్ ఎవరున్నా సరే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళే అప్లోడ్ చేసుకోవాలి. రైట్. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటేనే ఈ అప్లోడ్ చేయగలరు.
ఇంకోళ్ళకి ఇచ్చి చేసినప్పుడు అది లీక్ అయిపోయింది అనుకోండి, ఆ కాన్ఫిడెన్షియాలిటీ పోతుంది కదా. రైట్, మీకు ఒడిశా ఇన్ఛార్జ్ ఎందుకు ఇచ్చారండి? అంటే నేను ఆర్గనైజేషన్లో నాకున్న పట్టు, గ్రూపులకు అతీతంగా అన్ని గ్రూపులని కలిసి తీసుకుపోవడానికి చేయగలను కాబట్టి, నాకున్న అనుభవం అంత ఘనమైన అనుభవం ఉంది కాబట్టి అది మనకు ఒకప్పుడు మన రాష్ట్రానికి పొరుగు రాష్ట్రం అది. ఇప్పుడు కూడా మన భద్రాచలం నుంచి మల్కానగిరి ఒక జిల్లా, ఒడిశాలో ఒక జిల్లా, మల్కానగిరి భద్రాచలం నుంచి చాలా దగ్గర. వైజాగ్ పక్కనే అంత బార్డరు, దాదాపు ఒక 15% to 20% తెలుగు వాళ్ళు ఉంటారు ఆడ. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం మా ఏఐసిసి నాయకత్వం తెలంగాణ, కర్ణాటక పొటెన్షియల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న రాష్ట్రాల కింద భావించింది. అన్నట్టుగానే తెలంగాణ, కర్ణాటక 2 రాష్ట్రాలు అధికారం వచ్చాము. అది రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర కూడా మాకు కలిసి వచ్చింది. దానికి తోడు సమిష్టిగా నాయకత్వం పనిచేయటం కావచ్చు, ఆ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ పనిచేసి వచ్చినాయి. ఈరోజు రాబోయే 3-3.5 సంవత్సరాలు జరగబోయే ఎలక్షన్స్లో గుజరాత్, మన ఒడిశా రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోయే అవకాశాలు ఉన్న రాష్ట్రం కింద భావిస్తుంది. కాబట్టి ఒక సీనియర్ని పంపాలి అక్కడికి. అన్ని ఆడ కూడా పార్టీ బలంగానే ఉంది, అయితే 25 years నుంచి పవర్కి దూరంగా ఉంది. అక్కడ 3 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు బీజేడీ అనేది నవీన్ పట్నాయక్ పార్టీ క్రమంగా బలహీనపడుతుంది. ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆయన ఆరోగ్య రీత్యా కావచ్చు, ఓడిపోయి ఉండటం వల్ల కావచ్చు. దెర్ ఈజ్ ఎ వ్యాక్యూమ్. అక్కడ కరెక్ట్గా మేము పనిచేసే నాయకులని సమన్వయం చేయగలిగితే డెఫినెట్లీ 29లో జరగబోయే ఎలక్షన్స్లో ఒరిస్సా రాష్ట్రం కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. దానికి చేయాల్సిన పని గ్రౌండ్ వర్క్ చాలా ఉంది కాబట్టి హైకమాండ్ నన్ను అక్కడికి పంపిస్తుంది అని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందని మీరు ఇందాక అన్నారు కదా, రైట్. ఇప్పటికీ కూడా రైతులు నిమ్మలంగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారి పాలనలో అని అంటే మీరు ఏం చెప్తారు దీనికి? డెఫినెట్గా సంతోషంగా ఉన్నారని చెప్తాను, ఎందుకంటే నేను కూడా ఒక రైతుని. మీరు రైతా? నేను కూడా ఒక రైతుని. నా ఫాము కానీ, మా తోటలు కానీ, మా వ్యవసాయ భూముల పక్కన ఉండే రైతులందరూ కూడా నేను ఎప్పుడైనా వెళ్తుంటాను, నెలకోసారి వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తుంటారు కాబట్టి స్టార్టింగ్లో కొద్దిగా ఇదైనా కానీ ఆ తర్వాత రైతులు రుణమాఫీ వల్ల కావచ్చు, రైతు భరోసా వల్ల కావచ్చు. రైతు భరోసా ఇచ్చారా? ఇచ్చినాం కదా. ఎన్నిసార్లు ఇచ్చారు రైతు భరోసా? ఎన్నిసార్లు ఇచ్చారు, ఎన్నో కొట్టారు అంటున్నా. మేము రైతు భరోసా ఏదైతే మేము చెప్పామో సంవత్సరానికి ఇంత ఇస్తామనేది ఇచ్చేసాం. సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇస్తారా? 2 సంవత్సరాలు ఇచ్చాం కదా. 2 సంవత్సరాలు ఇచ్చారు, కానీ 4 ఎగ్గొట్టినట్టు గుర్తు నాకైతే. అది మీరు అవి లెక్కేస్తున్నారేమో, మేము ఇచ్చినవి లెక్క ఇస్తున్నాము. రైతులు సంతోషంగా. ఎవరికి ఇచ్చారు? తెలంగాణ రైతులకి లేదు. తెలంగాణ రైతులకే ఇచ్చాము, నిజమైన రైతులకి ఇచ్చాము. వాళ్ళు వ్యవసాయేతర దానికి వాడుకునే వాళ్ళకి ఇవ్వలేదు, రోడ్లకి పోయిన వాళ్ళకి ఇవ్వలేదు, లేఅవుట్లు వేసి ప్లాట్లు వేసిన వాళ్ళకి ఇవ్వలేదు, ఇటువంటి వాళ్ళకి ఇవ్వలేదు. కానీ రైతులు మొత్తానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ల్యాండ్, వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది, 5 ఎకరాల రైతా, 50 ఎకరాల రైతా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటే హామీల రూపకంగా ఇచ్చినటువంటి మాటల ద్వారానే అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, ఏ రైతుని అడిగినా చెప్తారు, మారుమూల గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ హామీలు నెరవేర్చలేకపోతా ఉంది. మళ్ళీసారి కాంగ్రెస్ వైపు ముఖం చూస్తారా ప్రజలు తెలంగాణలో? బ్రహ్మరథం పడతారు కాంగ్రెస్ పార్టీకి. ఇట్లనే చేసుకుంటా పోతే బ్రహ్మరథం పడతారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏం కావాలి మేము చెప్పని కూడా, మేము దాన్ని చూసి ఆర్థిక వనరులను బట్టి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అవకాశాలు ఉన్నాయన్నీ కూడా ఇంకా వనరులను పెంచుకొని ఆదాయం పెంచుకోవడానికి మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన భగీరథ యత్నం అనేది, ఇది ఇన్వెస్ట్మెంట్స్ అనేది 5,84,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అంటే అంతకుముందు దావాస్కి వెళ్ళినాయి, కానీ ఇప్పుడు ఇట్స్ రికార్డ్. మోడీ గారు పోయినప్పుడు వచ్చినాయి కానీ అమౌంట్ ఎడబెట్టి ఏంది అని అన్నది ఇప్పటి వరకు తెలియదు. 2,78,000 కోట్లు ఏమో, 1,87,000 కోట్లు సైన్ అయినాయి. దాంట్లో నుంచి గ్రౌండ్ ఎంత అయినాయి అనేది డాటా అడిగితే మీకు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఆ డాటా ఇప్పిస్తాము. అంటే ఇది ఎంఓఏలు, అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి చూపించే వాళ్ళది ఒక డాటా ఉంటుంది. దాన్ని రియల్గా గ్రౌండ్ అయిపోయి దాన్ని ఇంప్లిమెంట్ అయినాక ఇప్పుడు హైదరాబాద్ అనేది జీసీసీ హబ్ కింద మారింది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. అంతకుముందు ఎప్పుడు ఒక జీసీసీ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఎన్ని జీసీసీలు వచ్చినాయి, గ్లోబల్ కాంపాటబుల్ సెంటర్స్ అని వచ్చేసి, అంటే విదేశాల్లో నుంచి అమెరికా తర్వాత, చైనా తర్వాత వచ్చేసేసి ఇక్కడనే పెడుతున్నారు. అదంతా 10 ఏళ్ళలో జరిగిపోయిన అభివృద్ధి ద్వారానే కదా. అంటే అభివృద్ధికి పునాది వేసింది ఎవరు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆ తర్వాత కొనసాగించారు టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దాన్ని ఫాస్ట్ ట్రాక్లో తీసుకెళ్ళింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అదే దాన్ని కొనసాగించాడు కేసీఆర్ కొన్ని. అంతేగాని అది మా విజన్, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విజన్.
ఇన్ని మెడికల్ కాలేజ్ రావడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కానీ నేదురుమల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు 10 ఏళ్ళకి ఇప్పుడు 2 ఏళ్ళ కింద ఉన్నప్పుడు సేమ్ ఉందా హైదరాబాద్? లేదు కదా, చాలా డెవలప్ అయింది కదా 10 ఏళ్ళల్లో. ఆ రోజు వాళ్ళు ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి హైదరాబాద్ గ్రోత్ ఎలా ఉంటది ఏంటి, దీనికి ఎటువంటి వనరులు కావాలి, తాగునీరు సమస్యలు. కేసీఆర్ కు క్రెడిట్ కూడా ఇయ్యారు అంటారు దీంట్లో. కేసీఆర్ మేము చేసిన పథకాలని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ని కొన్నిటిని డిజైన్ మార్చుకొని చేశాడే కానీ టోటల్ క్రెడిట్ గోస్ టు 100% క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో రైతు భరోసా అని చెప్పేసి ఇప్పుడు మీరు కూడా కంటిన్యూ చేస్తారు. అది దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ మాత్రమే పెట్టిండు. కళ్యాణ్ లక్ష్మి లాంటి కేసీఆర్ పెట్టింది ఏంటంటే అతను ఈ ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చేసి దాని ద్వారా భూస్వాములు నక్సలైట్స్ భయానికి తెలంగాణ జిల్లాల నుంచి పారిపోయి భూములు ఇడిచిపెట్టేసేసి వ్యవసాయం చేయకుండా వదిలిపెట్టేసి పట్టణాలకి వలస వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ తీసుకెళ్లి ధరణి చేట వాళ్ళకి మళ్ళీ అధికారం అప్పచెప్పేసి వాళ్ళకి ల్యాండ్ అప్పచెప్పాడు. అది పెద్ద స్కామ్. అది అటువంటి చేశాడే కానీ తన కుటుంబానికి తన ఎమ్మట ఉన్న 100 మావోదులకి బెనిఫిట్ చేశాడే కానీ రియల్ ప్రజలకు చేసింది దాంట్లో రైతు బంధు ఎవరు తెచ్చారండి? రైతు బంధు కాదు, అసలు ఉచిత కరెంటు, రైతులకి ఉచిత కరెంటు పెట్టింది ఎవరు? రాజశేఖర్ గారు. 24 గంటల కరెంటు తెచ్చింది ఎవరండి? 24 గంటల కరెంట్ ఆడిచ్చిండు. అప్పుడు మా వెంకటరెడ్డి గారు వెళ్ళి లాగ్ బుక్లు తీసేసి బయటికి చూపించిండు. 24 గంటలు అంటున్నావు, ఇక చూడు లాగ్ బుక్ ఏ సబ్స్టేషన్ లో ఎంత కరెంట్ ఇచ్చినామనేది లాగ్ బుక్లు అయితే ఉంటాయి కదా. అవును, లాగ్ బుక్లు తీసి చూపించినాక ఒక్కరు కూడా మాట్లాడారా వాళ్ళ విద్యుత్ శాఖ మంత్రి? కరెంట్ పోలేగా అప్పుడు పెద్దగా. అంటే నీకు అర్ధరాత్రి పూట 9 గంటలు ఇచ్చేసి రైతులు పోయి ఆడ పోయి పాముల కాటికి చచ్చిపోయి కంచెలు వేసేసి ముళ్ళ పందుల కోసము అడవి పందుల కోసం వేసేసి వాటిని తగిలి చచ్చిపోయి ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఎప్పుడైనా ఇచ్చాడు అతను? దాని మీద వెంకటరెడ్డి గారు ఓపెన్ గానే ఇచ్చారు కదా, 24 hours కరెంట్ ఏడంటున్నావు నాయన నువ్వు చూపెట్టని చెప్పి. సమాధానం లేదు కదా హరీష్ రావుది కానీ అప్పుడు ఉన్న విద్యుత్ శాఖ జగదీష్ రెడ్డి గారిది కానీ. మీకు 24 గంటల కరెంట్ రాలే అంటారు. ఇంపాసిబుల్. ఒక్క దగ్గర ఒక్క సబ్స్టేషన్ కూడా రాలే రాష్ట్రం మొత్తం మీద. ప్రజలంతా అనుభవించింది అంటే కరెంటు అంతా వినియోగించుకున్న వాళ్ళంతా. అది వినియోగించుకుందంటే అప్పుడు అతను ఇచ్చిన వ్యవసాయ టైంలో ఏదైతే టైంలో ఇచ్చాడో ఆ టైంలో పోయి ఆ టైంలో మోటార్లు వేసుకొని బోర్లు వేసుకొని ఆ టైంలో ఇది చేసుకుని పంట పండించారే కానీ 24 కరెంట్ అనేది ఎప్పుడు ఇవ్వలేదు. అది రైతులకు తెలుసు. సరే, ఓకే, రైట్. ఇప్పుడు మీ హయాంలో కరెంట్లు పోతున్నాయా లేవా? కరెంట్ పోతుందా లేదు? పవర్ కట్ ఎక్కడ లేదు కదా. లేదు. ఓకే, రైట్, ఓకే. సార్ మీకు పర్సనల్గా మిమ్మల్ని అడుగుతున్నా, జట్టి కుసుమ్ కుమార్ గారికి కులం అంటే ప్రేమ, కులం అంటే పిచ్చి, ఓ కులాహంకారి అంటే ఎవరైనా సరే తన కులాన్ని అభిమానిస్తారు, అది సహజం, అది తప్పు లేదు. కానీ కులం పేరుతో కానీ ఆ కులము నా కులమే గొప్పది అని ఇంకో కులాన్ని కించపరచడం అనేది చాలా తప్పు విషయం. అది నేను ఎప్పుడు అట్లా చేయను. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను. మేము కమ్మ సామాజిక వర్గం అంటే రైతులం, మేము అన్నదాతలం, నలుగురికి అన్నం పెట్టే అన్నదాతలము మేము. కొందరు తెలిసి తెలియని వాళ్ళు కమ్మాస్ మీద ద్వేషం పెంచేసి పక్క రాష్ట్రంలో డైరెక్ట్గా ద్వేషం పెంచి తెలంగాణ రాష్ట్రంలో ఇండైరెక్ట్గా మమ్మల్ని వాడుకొని మా మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచేటట్టుగా సమాజాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ సమాజానికి కమ్మ సామాజిక వర్గం చేసిన సేవలేంటి, మా వల్ల జరుగుతున్న సమాజానికి జరుగుతున్న మేలు ఏమిటి అనేది చెప్పడానికి ఉద్దేశంతో గత సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలు అనేది మనం విన్నాం. మా కమ్యూనిటీ ఇప్పుడు ఒక 20 years బ్యాక్ కనుక నేను ప్రపంచ స్థాయిలో ఒకటి ఆర్గనైజేషన్ పెడుతున్నాను మా కులానికి, ప్రపంచ సభలు పెడుతున్నా అంటే అందరు నవ్వేవాళ్ళు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సామాజిక వర్గం ఏదైనా ఉందంటే ఎక్కువ అంటే నెంబర్ 1 ఏది ఉందంటే కమ్మ సామాజిక వర్గం. భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కానీ ఇప్పుడు పటేల్స్ కానీ అంటే ఈ కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయొచ్చు అంటారా? అంటే రాజకీయాలు కాదు, మా కులానికి ఎంతో సేవ చేశాము. నేను చెప్పడం జరిగింది, అఫిషియల్గా చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా మా సామాజిక వర్గం యొక్క పారిశ్రామికవేత్తలు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ. ఈ రోజు కూడా రికార్డ్ చెప్తారా? అంటే మేము చేసిన మేలు ఇది సమాజానికి మేము చేసాము. ఆ ఉద్యోగాల్లో అంతా కమ్మాసే ఉండాలని లేదు కదా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక పరిశ్రమ పెట్టారు, ఇప్పుడు కేసీపీ సిమెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఆంధ్ర షుగర్స్ ఉన్నాయి, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ ఉంది, ఈనాడు సంస్థ ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, మీడియాలో ఉన్నాయి, సినీ వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకటే ఒక కులం వల్లే చేయరు కదా.
ఉంటే మా అయితే మేము ఒక 5% ఉంటాం, లేదా 10% ఉంటాం. 90% అయితే సమాజానికి చేస్తున్నాం కదా మేము సేవ. డబ్బులు ఎవరి కోసం? సమాజానికి వస్తున్నాయి, మీకు వస్తున్నాయా? అంటే మేము ఎంటర్ప్రీనర్గా మేము వచ్చి పని చేస్తున్నాము. మీకు తెలివి ఉంది, మీకు డబ్బులు ఉన్నాయి, మీ కాడ పెట్టుబడి అవును, పెట్టుబడి పెడుతున్నాం. అంటే రిస్క్ తీసుకొని పెడుతున్నాము. ఇప్పుడు అందరూ రారు. మిగతా వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదైతే లాభం ఉందో అది చూస్తున్నారు. మేము లాభం కాదు, మేము ఒక డేర్గా వెళ్ళేసి ఒక కొత్తది స్థాపిస్తున్నాం. దాంట్లో కష్ట నష్టాలు మేము ఎదుర్కొంటున్నాం, కానీ సమాజానికి మేలు చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఇప్పుడు తాగునీరు సాగునీరు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్, పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్. ఆంధ్రాలో కృష్ణా, గుంటూరు, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి అండ్ పార్ట్ ఆఫ్ ప్రకాశం. అంటే 7 జిల్లాలకి తాగునీరు 2 రాష్ట్రాల్లో అందిస్తున్న నాగార్జునసాగర్ డ్యామ్ కట్టింది ఎవరు? మా కమ్మ రాజు, ముత్యాల రాజు, రాజా వాసిరెడ్డి రామగోపాల మహేశ్వర ప్రసాద్ గారు. ఆ రోజు నాగార్జునసాగర్ డ్యాము వృధాగా సముద్రంలో పోతున్నాయని చెప్పేసి తలుచుకుంటే ఆ రోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కట్టడానికి, డ్యామ్ కట్టడానికి. అన్నప్పుడు తనకి రాజభరణాల కింద రాజులకి ప్రైవీ పర్సెస్ అని చెప్పేసి ఉండేవి. ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు తర్వాత రాజభరణాల కింద 52 lakhs రూపీస్ ఆయనకి ఇస్తే ముక్త్యాల అని చెప్పేసి ఇప్పుడునే ఇక్కడ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ పక్కన ఉంటుంది జగ్గైపేటలో. 52 lakhs 1952లో. ఆ రోజు 52 లక్షలతో మీరు ఎన్ని కొనొచ్చు? ఆ రోజు తులం బంగారం వచ్చేసేసి 50 రూపాయలు 60 రూపాయలు ఉన్న రోజు 52 లక్షలు రాజభరణం కింద వస్తే దాన్ని ఇచ్చేసేసి తన 5,000 ఎకరాల భూమి ఇచ్చేసి నాగార్జునసాగర్ డ్యామ్ కట్టాలని చెప్పేసి కట్టించడానికి ముందుకు వచ్చాడు. అది మేము చేసిన సమాజానికి మేము చేసిన సేవల్లో ఒక మచ్చుకి 2-3 కారణాలు అవి చెప్తున్నాను నేను. అంటే నిష్కారణంగా కొన్ని రాజకీయ స్వార్థం కోసం కమ్మాసి మీద దాడి చేసి కమ్మాసిని విమర్శించి కమ్మాసిని కించపరిస్తే వేరే కులాలకు సంతోషపెడదాము అనుకునే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కొందరు నాయకులు చేయిస్తున్నారు. కాబట్టి దాన్ని బద్దలు కొట్టాలి, కాబట్టి మా యూనిటీ అనేది కనిపించాలి, మేము సమాజానికి ఏం చేసాం చెప్తే తెలియని జనరేషన్స్కి కొంచెం గౌరవంగా, మేము కోరుకునేది గౌరవంగా కమ్మానంగానే గౌరవంగా చూస్తారు అనే ఉద్దేశంతో నేను KGF అని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. ప్రపంచ కమ్మ సభలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలవటం జరిగింది. ఆయన కాడ వచ్చి ఆ మీటింగ్లో ఇనాగరేషన్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కమ్మ అంటే అమ్మ లాంటిది, అమ్మ ఇట్లయితే కొడుకు ఇంటికి వస్తే కడుపు ఖాళీగా ఉందా లేదా ఏదైనా పెడదామని చూసినట్టు కమ్మ వాళ్ళు కూడా సమాజంలో అందరికీ ఏదైనా కావాలని చూసే వానసత్వం అని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. మీ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ అనేది కాదు, అంటే మా సమాజం గురించి తెలిసిన అతను కాబట్టి ఎక్కడైతే సారవంతమైన భూములు కనిపిస్తాయో ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ కమ్మాస్ ఉంటారనేది కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఇది వాస్తవం కూడా. రైట్. ఇప్పుడు ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా సార్. అంటే పీసీసీగా ఉన్నప్పుడు బూతులు మాట్లాడము, అవతల వాళ్ళని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడడం ఓకే, బట్ ముఖ్యమంత్రి తర్వాత కూడా మాట్లాడడం అనేది మంచిది కాదు అని యాజ్ అ ఫ్రెండ్గా మీకు అనిపించింది ఎప్పుడైనా? అంటే బూతులు మాట్లాడే అనే పదాన్ని నేను ఒప్పుకోను. బూతులు అనేది కేసీఆర్ మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు కొంచెం దూకుడుగా అగ్రెసివ్గా మాట్లాడి ఉంటాడేమో, కానీ బూత్ పదాలు అనేది రేవంత్ రెడ్డి గారి నోట్లో ఇప్పటిదాకా నేను వినలేదు. పండబెట్టి తొక్కుతా, అది బూత్ ఎందుకు అవుతుంది? బూత్ కాదా? బూత్ ఎందుకు అవుతుంది? బూత్ అనేది అసలు నిజమైన బూతులు కేసీఆర్ ఎన్ని మాట్లాడాడు? లాగులో తొండలు ఇడుస్తా, లాగులో తొండలు, అవన్నీ ఒక ప్రాసలో మాట్లాడిన మాటలు. కానీ కేసీఆర్ ఎన్ని బూతులు మాట్లాడాడు, ఎంత తిట్టాడు, ఎంతమందిని తిట్టాడు, ఏమేమి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దయతోటి తను ఇదైపోయి పైకి వచ్చినవాడు. ఎవరైనా పుట్టిన పిల్లవాడికి తొట్టెలు అంటాం కదా, తొట్టెల రోజు పెళ్లి పేరు పెడతాం ఎక్కడైనా సరే. 21st డే నాడు తొట్టెలలో వేసి పేరు పెడతాం. అటువంటిది 5 ఏళ్ళకి ఎవడైనా పేరు పెడతాడా? ఎన్టీ రామారావు పార్టీ పెట్టే టైం కల్లా 5-6 ఏళ్ళ వయసు కేటీఆర్ది. అతని పేరు అజయ్. కేసీఆర్ తీసుకుపోయి ఎన్టీ రామారావు గారికి, అన్నా నువ్వు నీ అభిమానిని, నా కొడుకు నీ పేరు పెట్టుకున్నా అని చెప్పేసి, తారక రామారావు నీ పేరు పెట్టినా అని చెప్పేసి రామారావు గారిని మాయ చేయడానికి చేసిన పని అది. కనుక్కోండి, మీకు తెలుసు కదా, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు కదా కేటీఆర్కి అంతకుముందు పేరేం పేరు ఉండే అని. అజయ్ అని ఉండేనా లేదా? అజయ్ అని ఉండేనా? లేదో కనుక్కోండి. మీకు ఎలా తెలిసింది? మీలాంటి వాళ్ళు చెప్పారు, సీనియర్స్. అప్పుడు ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ వాళ్ళు ఉన్నవాళ్ళు కానీ, సార్ ఇట్లా చేసిండి ఇతను, ఇంత మాయల మరాఠీ ఇతను ఓకే అని చెప్పేసి. ఓకే, మాయల మరాఠీ ఓకే. కానీ రేవంత్ రెడ్డి ఏంది? రేవంత్ రెడ్డి సంఘర్షణ చేసి పైకి వచ్చాడు. రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఇంకో మాట, అధికార పక్షంలోకి పోలే అతను. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు.
ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీలోకి వెళ్ళాడు. అధికార పక్షంకి వెళ్ళి సుఖపడటానికి కాదు, ప్రతిపక్షంలో ఉండి తను ఎదగాలి అనుకున్నాడు, ఎదిగాడు. ప్రజలకి ఏం కావాలో దాన్ని పోరాటం చేశాడు, ప్రజల దృష్టిలో పడ్డాడు, యువకుల దృష్టిలో పడ్డాడు, ధైర్యంగా ముందుకెళ్ళాడు. మొన్న ఓయూకి పోయారు, ఓయూ క్యాంపస్కి పోయినారు కదా. ఓయూ క్యాంపస్కి పోయినప్పుడు లాస్ట్ టైం పోయినప్పుడు అసలు పోలీసు వాళ్ళను ఫోర్స్ చేయొద్దు, మీరు ఇక్కడ ఉండొద్దు, వాళ్ళు ఏం అడుగుతారో అది అడగనియండి అని చెప్పేసి లాస్ట్ టైం పోయినప్పుడు అన్నారు. కానీ నిన్న పోతే మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం అడగాలనుకున్న యువకులని, నిరుద్యోగుల నోర్లు మొత్తం నొక్కేసారు. అది తప్పది. మీరు నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన వార్తను చూసి మాట్లాడుతున్నట్టున్నారు. ఆ రోజు నమస్తే తెలంగాణ పత్రికలు వచ్చింది 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల సెంటినరీ సెలబ్రేషన్స్. ఆనాడు భారత రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే ప్రణబ్ ముఖర్జీ గారితో పాటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కూడా వెళ్ళారు. ఇద్దరు కలిసి హెలికాప్టర్లో పోవటం జరిగింది. అక్కడ ప్రణబ్ ముఖర్జీ గారు మాట్లాడటం వరకు విద్యార్థులు ఉన్నారు, కానీ కేసీఆర్ కనీసం లెగిసి ధన్యవాదాలని చెప్పడానికి, ఏది ఆయనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి కూడా కేసీఆర్ భయపడిపోయాడు. అంటే ఆ రోజు ఇప్పుడు అదే విద్యార్థుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఉద్యమం అనేది నడిచింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల వల్ల. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి వచ్చిన ఉప్పెన లాంటి ఉద్యమం ఇది, తెలంగాణ ఉద్యమం అనేది. అటువంటిది కేసీఆర్ మాట్లాడలేకపోయాడు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళందరూ హర్షించారు, విద్యార్థులందరూ ఎంతో ప్రశాంతంగా జరిగింది. మీతో మాట్లాడిన విద్యార్థులు ఎవరైనా ఉంటే టీఆర్ఎస్ లైక్ మైండెడ్ వల్ల ఉంటుండొచ్చేమో, కానీ మీకు అన్ని వార్తా ఛానల్స్ అన్ని లైవ్ ఇచ్చినాయి కదా. హ్యాపీగా ఉన్నారు విద్యార్థులు, డెఫినెట్లీ హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడానికి వెనకాడిన ముఖ్యమంత్రులను చూసాం, కానీ ధైర్యంగా వెళ్ళి విద్యార్థులతో కూర్చొని వాళ్ళ సమస్యలు విని విద్యార్థులతో కూర్చుర్రా, కొంత వేరకు అరేంజ్ చేసిన వారితో కూర్చుర్రా? మొత్తం విద్యార్థులే, వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే. రైట్ ఓకే. అండ్ నిన్న జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కు ప్రత్యేకంగా చిరంజీవి గారికి గవర్నమెంట్ అంటే ప్రభుత్వ విమానం ఇచ్చి రప్పించారు. ప్రభుత్వ విమానం ప్రభుత్వ కార్యాలయాల కోసమే ఇట్లాంటి చిరంజీవి గారు ఉండేది హైదరాబాద్లోనే కదా, ప్రభుత్వ విమానం ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆయనకి? మరి విమానంలో వచ్చారు కదా, హైదరాబాద్ ఆయనది. చూపియనా నేను? మీరు అరే ఎక్కడ ఏదో విమానంలో ఎప్పుడు ఆయనది ఏదైనా స్పెషల్ ఫ్లైట్ లేదు. మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తిరిగేది కోమటిరెడ్డి ప్రభుత్వానికి నాకు తెలిసి సొంత విమానం అంటూ లేదు. ఒక హెలికాప్టర్ ఉంది, అదే హెలికాప్టర్ ఉంది, కానీ విమానం అంటూ లేదు. హెలికాప్టర్ని మంత్రులు వాడుతూ ఉంటారు, అంతేగాని మీరు విమానం అంటున్నారు, కానీ విమానం ఏడుంది లేదు. అదే హెలికాప్టర్లో చిరంజీవి గారు వచ్చారు, ఎట్లా వచ్చారు అంటున్నా? ఏమది అది నాకు నేను అది ఫాలో కాలేదు. అంటే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి హెలికాప్టర్లో అట్లా రావచ్చు. ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద కొన్ని సెలబ్రిటీస్ని కూడా పిలిచాం కదా. సెలబ్రిటీస్ ఇప్పుడు అజయ్ దేవ్గన్ వచ్చాడు, సల్మాన్ ఖాన్ వచ్చాడు, వారందరికి విమానాలు పెట్టలేదు కదా. అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు మన అతిథి కింద వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అతిథి కింద ఎవరైనా మీ ఇంటిలో ఏదైనా పెళ్ళో ఏదైనా మీ ఇంటి జరుగుతున్నప్పుడు ఎవరైనా వస్తుంటే కారు పంపించి తెప్పించుకుంటారు, గౌరవంగా ఆయన బయటికి వెళ్ళి గేట్ కాడ నుంచి రిసీవ్ చేసుకొచ్చి కూర్చోబెడతారు. మన అట్లనే హెలికాప్టర్ ఇచ్చి పంపించమంటారు, అంతేనా? అంటే నేను హెలికాప్టర్ ఇచ్చి పంపించాలని, హెలికాప్టర్లు దిగారనేది కూడా మీరు చెప్పిన దాకా నాకు తెలియదు. అది హెలికాప్టర్ చిరంజీవి గారికి హెలికాప్టర్లో దిగటం అనేది, ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో తిరగటం, చార్టర్డ్ ఫ్లైట్లో తిరగటం అనేది ఆయన కొత్త కాదు. ఈజ్ ఏ బిగ్ బిజినెస్ మ్యాన్, బిగ్ స్టార్ అతను. దాని గురించి అసలు అది అంత చిన్న విషయం గురించి డిబేట్ చేయడం కూడా మంచిది కాదు. ఇది పార్ట్ ఆఫ్ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆయన ఎట్లా వచ్చాడో కూడా నాకు తెలియదు. ఓకే, అంటే మీరు చూడలేదు అది? చిరంజీవి గారు వచ్చారు, నాగార్జున గారు వచ్చారు, వీళ్ళందరినీ కనిపించాం మీడియాలో చూడటందే. కానీ ఓకే, ఇప్పుడు మనం ఒకటి ప్రమోట్ చేయాలనుకుంటున్నప్పుడు మనం రెడ్ కార్పెట్ వేసేసి వెల్కమ్ చేస్తారు అతిథి ఎవరైనా వస్తుంటే. పెట్టుబడులు పెట్టడానికి, రాష్ట్రానికి ఉద్యోగాలు కల్పిస్తాము, ఆదాయం కల్పిస్తాము, మీ దగ్గరకు వస్తే మీ దగ్గరకు వచ్చి పెట్టుబడి పెడతామంటే ప్రభుత్వాలు వాళ్ళకి ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి కూడా పంపించేసేసి ప్రోటోకాల్ ఇచ్చేసేసి తీసుకొచ్చేసి సాధారణంగా తీసుకొస్తుంటాయి. ఓకే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అట్లా తీసుకుని రాబట్టే కదా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు రాబట్టే కదా హైదరాబాద్ ఇంత పెరిగింది. అది ప్రభుత్వాలు చేయాల్సిన పని అది. ఓకే, రైట్. ఓకే, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తారా? ఇప్పుడున్న పరిస్థితులు రాబోయే రోజుల్లో జరగబోయే పరిస్థితులు. ఇప్పుడు బై ఎలక్షన్ జరిగింది, సరే, అది బై ఎలక్షన్లో మేము గెలవడం జరిగింది. వాళ్ళ సీటు వరుసగా 3 సార్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న సీట్లో మేము గెలవడం జరిగింది. కేసీఆర్ గారు కూడా ఆయన యొక్క రాజకీయంగా ఎప్పుడైనా కొంచెం వెనకడుగు వేస్తున్నాను అన్న టైంలో బై ఎలక్షన్లు క్రియేట్ చేసి బై ఎలక్షన్లో గెలిచేసి, బై ఎలక్షన్లో ఓడిపోతే ఉద్యమం పక్కదారి పడుతుందేమో అని ప్రజల్లో ఒకటి భ్రమ కల్పించి బై ఎలక్షన్ తోటి పార్టీని
ఉనికి కోల్పోకుండా కాపాడుకుంటూ వచ్చాడు. దట్ ఈస్ హిస్టరీ. అది దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడలేదు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, రేపు పొద్దున రాబోయే సింబల్ లెస్ ఎలక్షన్ అనొచ్చు, గెలిచిన వాళ్ళందరినీ మీరే కండవాలు కప్పుతున్నారు అనొచ్చు. కానీ పేపర్లోనే రాశారు మేము ఎన్ని గెలిచాము, మా సింపథైజర్స్ మా నాయకులు ఇంతమంది ఎన్ని గెలిచారు, బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని గెలిచారు, బీజేపీ వాళ్ళు ఎన్ని గెలిచారు అనేది కూడా పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. రేపు సింబల్లోకి జరగబోయే జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కార్పొరేషన్స్ కానీ, మున్సిపల్ చైర్మన్స్ ఏదైతే ఉన్నాయో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ అది పార్టీ సింబల్తో జరుగుతాయి. డెఫినెట్లీ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి మాటి ఎందుకు చెప్తున్నానంటే ఆయన చనిపోయాను, ఎందుకంటే నేను ఆయన సన్నిహితుని, ఆయన ఫాలోవర్ని. 2009లో అధికారంలో గెలిచినా కానీ బొటాబొట్టి మెజారిటీతో గెలిచాం కాబట్టి 2014కి 2009లో గెలిచిన రోజు నుంచి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. కానీ అలాగే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 3 సంవత్సరాల తర్వాత వస్తుందా, జమిలీ కనుక జరిగితే 3.5 సంవత్సరాలకు వస్తుందా, 6 నెలలు ఎలక్షన్ జరుగుతుందా ఈ ప్రభుత్వానికి, 2 పార్లమెంట్తో కలిపి వస్తాయని అనుకుంటున్నాం అందరం అనుకోవటం. 3 ఏళ్ళకి రానియండి, 3.5 ఏళ్ళకి రానియండి, కానీ ఈ రోజు నుంచే పార్టీ పరంగా మేము సిద్ధమవుతున్నాం. పార్టీ బలంగా ఉంటే పార్టీ యొక్క బలం ప్రభుత్వానికి సాధిస్తుంది, ఉపకరిస్తుంది. ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఆ యొక్క బలాన్ని పార్టీ ఎన్కాష్ చేసుకుంటుంది. కాబట్టి 100% మేము చెప్తున్నాం, ఇంకా 3 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది అసలు ఉనికిలో ఉంటుందా ఉండదా, తీసుకుపోయి ఏదైనా పార్టీలో మర్జ్ అవుతుందా, అది కారణం. నేను జ్యోతిష్కుడిని కాదు, భవిష్యత్తు చెప్తలేను. కానీ వాళ్ళకి అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఇవన్నీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలు అంత అమాయకులేం కాదు. అన్నీ ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉందంటే, మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఏమవుతుందనేది మీడియా రాకముందే వితిన్ సెకండ్స్లో సోషల్ మీడియాలో లక్షల మందికి రీచ్ అవుతుంది. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని యువకుడు కానీ, మధ్యతరగతి మధ్య వయస్కుడు కానీ లేరు. దాదాపు ఇప్పుడు 18 నుంచి 45, 50 ఇయర్స్, 55 ఇయర్స్ వరకు చూసుకుంటే ఇది మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్న శాతం ఇదే. కాబట్టి దాదాపు 100కి 90 మందికి 99 మందికో స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక బై ఎలక్షన్లో ఓడిపోతే కసితో పనిచేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. కసితో పనిచేసే అంత కష్టపడే మనస్తత్వం అనేది ఇప్పుడున్న నాయకులకు ఎవరికి లేదు. వాళ్ళు డిమోరలైజ్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు, వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ నాయకులు కానీ. రేపొద్దున ఎన్ని వస్తాయా, బై ఎలక్షన్స్ వస్తాయా లేదా వస్తాయా అంటున్నారు. వచ్చినాయి ఎక్కడ ఏ ఎలక్షన్స్ వచ్చినా ఒకవేళ స్పీకర్ రిజల్ట్ ఏమవుద్దో నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా వచ్చినా కానీ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఆ సీట్లలో, టీఆర్ఎస్ గెలిచి వచ్చిన సీట్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. రైట్. మీరు ఆ ఇంటి మీద ఆలిన కాక మళ్ళీ ఈ ఇంటి మీద ఆలదంటే రేవంత్ రెడ్డి గారే అన్నారు. అధికారంలోకి వచ్చిన 4-5 రోజులకే ఆ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి ఉంచుకోరు, ఎందుకు? అంటే పార్టీలో కాదు, వాళ్ళు రావటం జరిగింది. మీరు పిలుస్తూనే వచ్చారు కదా. అంటే ఎవరైనా సరే కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం అనేది కూడా బాధ్యత ఉంటుంది పార్టీల మీద. ప్రభుత్వం నడిపే ఒక నాయకుడి మీద. ఈ ప్రభుత్వం 3 నెలల్లో పడిపోతుంది, 100 రోజులు ఉండదు అంటే మేము అధికారంలో ఉన్న వాళ్ళము అధికారం కాపాడుకోవటం అనేది మాకు చేత కాదా? మేమే నిజంగా ముక్కలు చేయాలనుకుంటే ఇంకా క్యూ కట్టేవాళ్ళు. 26 మంది వచ్చేసేసి 2/3 మెజారిటీ అసలు వీళ్ళు డిఫెక్షన్కి అనేది చోటు లేకుండా, యాంటీ డిఫెక్షన్ అనేది ఆ చట్టం వర్తించకుండా వచ్చేసి 26 మంది రెడీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరి మీద వాళ్ళ యొక్క ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుందేమో అని చూసిగానే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సెలెక్టివ్గా మంచోళ్ళు అన్నట్ట. అంటే నేను గుడమైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మంచోళ్ళు సెలెక్టివ్గా అనేది అంటలేదు. కానీ బ్యాడ్ ఇమేజ్, ఏకదం బ్యాడ్ ఇమేజ్ ఉన్న కొందరిని వద్దంటాం జరిగింది. అంటే వీళ్ళకి అందరికీ గుడ్ ఇమేజ్ ఉంది అన్నట. నేను గుడ్ ఇమేజ్ ఉన్నదా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. రేపు పొద్దున ఒకవేళ బై ఎలక్షన్లు వస్తే ప్రజలు మళ్ళీ ఓట్లు వేస్తారా లేదా అనేది అప్పుడు చూద్దాం. గుడ్ ఇమేజ్ బ్యాడ్ ఇమేజ్ బేస్ చేసుకుని పార్టీలకు తీసుకున్నామని అన్నారు. అంటే కొందరిని తీసుకోలేదు అంటున్నాం, అటువంటి బ్యాడ్ ఇమేజ్ ఉన్న వాళ్ళని. వచ్చిన వాళ్ళంతా గుడ్ ఇమేజ్, వీళ్ళందరూ కూడా పార్టీలో వచ్చినట్టు వాళ్ళేమి 2-3 చెప్పు కానీ మిగతా వాళ్ళందరూ మేము రాలేదంటున్నారు కదా. ముఖ్యమంత్రిని కలవడం తప్పేముంది అని అంటున్నారు కదా. కాబట్టి వాళ్ళు పార్టీలో వచ్చినాడని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు ఇందాక అధికారం నిలబెట్టుకోవడం కోసం అంటే నిలబెట్టుకోవడం ఎవరైనా ఎమ్మెల్యేస్ వచ్చేసేసి పనులు కావాలని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి, అధికారాలు ఉంటాయి. నియోజకవర్గ డెవలప్మెంట్ కి నిధులు ఇస్తాడు ముఖ్యమంత్రి గారు, దానికి ఇస్తారు. అట్లాగే పార్టీని బలపరిచి అట్లా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వేరే ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు మీ పార్టీ దగ్గర? చాలా మంది రావడానికి సిద్ధమయ్యారు, కొన్ని కారణాల వల్ల వాళ్ళ బ్రేక్ పడ్డది అనుకోండి. రైట్, ఓకే. బట్ నెక్స్ట్ 2029లో జరగబోయే ఎలక్షన్స్లో తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి జెండా ఎగరేయటం ఖాయం. రైట్ సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను సార్, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలి మీరు. రైట్. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, విజనరీ లీడర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్గనైజేషన్ మ్యాన్, పొన్నం ప్రభాకర్, ఆర్గనైజేషన్ మ్యాన్, సీతక్క, హార్డ్ వర్కర్. కొండా సురేఖ, ఆమె కూడా వెనుకబడిన వర్గాలకి సపోర్ట్ ఇచ్చే మనిషి. నారా చంద్రబాబు నాయుడు, ఈజ్ ఆల్సో విజనరీ లీడర్. కేసీఆర్, కేసీఆర్ లేజీ, కేటీఆర్, ఎరగెంట్, హరీష్ రావు, ఆపర్చునిస్ట్. బండి సంజయ్, ఓకే, గుడ్ లీడర్. అరవింద్ కుమార్, ఓకే, మోడీ, నాటకాలు రాయుడు, అమిత్ షా, తీవ్రవాది, రాజీవ్ గాంధీ, మిస్టర్ క్లీన్, రాహుల్ గాంధీ, ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ప్రియాంక గాంధీ, వెరీ డైనమిక్ పర్సనాలిటీ, సోనియా గాంధీ, వెరీ గుడ్ లీడర్, కేసీ వేణుగోపాల్, వెరీ గుడ్ ఆర్గనైజర్, జట్టి కుసుమ్ కుమార్, సిన్సియర్ పార్టీ వర్కర్, జర్నలిస్ట్ క్రాంతి. వెరీ సీనియర్ లీడర్, సీనియర్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.